హాయ్ గాయ్స్, మేము వచ్చేసి ఈరోజు శ్రీశైలంకి బయలుదేరుతున్నాము. చాలామంది వచ్చేసి కడప నుంచి బస్సు ప్రిఫర్ చేస్తారు. ట్రైన్ జర్నీ అనేది చాలామందికి తెలీదు. ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ట్రైన్ జర్నీ ఎంత టైం పడుతుంది, అలాగే ఏ స్టేషన్లో దిగాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. మనకి గుంటూరు ఎక్స్ప్రెస్ వస్తుందండి. అది వచ్చేసి 10:30కి వస్తుంది కడపకి. ఆ ట్రైన్ ఎక్కేస్తే మనం మార్కాపురంలో దిగుతాము. కొంచెం బెర్త్ కంఫర్ట్గా ఉంటాయని 2 టైర్ మేము బుక్ చేసుకున్నాము. పిల్లలు ఉన్నారు కదా అందులో. మనకి మార్కాపురంకి వచ్చేసి 4:30 ఆర్ 4కి అక్కడ దిగేస్తాము. అక్కడే మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. చాలామందికి తెలియదు ఈ విషయం వచ్చేసి. మనకి అక్కడ ఓన్లీ శ్రీశైలం భక్తుల కోసమే వేశారంట త్రూ ట్రైన్ వచ్చేసి. మనకి రైల్వే స్టేషన్కే వస్తాయి ఆర్టీసీ బస్సులు. ఎర్లీ మార్నింగ్ 4కి ఒకటి, 5కి ఒకటి, 6కి ఒకటి అలా బస్సెస్ ఉన్నాయండి. 3 బస్సెస్ ఉన్నాయి. అలా మనకి బస్సెస్ వద్దనుకునే పాటి అక్కడ షేర్ ఆటోలు ఉంటాయి. మనం అక్కడ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. మాకు బస్సు ఉంది కానీ మేము పిల్లల్ని తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలనేసి ఇక్కడ మేము డార్మెటరీ తీసుకున్నాం, ఏసీ డార్మెటరీ. కొద్దిసేపు అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం స్నానాలు చేయించుకొని పిల్లలకి వెళ్దాంలే అనేసి. టిఫిన్ అందు తినాలంటే కొంచెం బ్రష్ చేయాలి కదండి. ఆ రూమ్ వచ్చేసి ఇలా ఉంది. ఇందులో ఏసీ ఉంది, అలాగే రూమ్లో బాత్రూంలో వచ్చేసి గీజర్ కూడా ఉంది. మనకి రూమ్స్ బుకింగ్ వచ్చేసి ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మార్కాపురం స్టేషన్లో ఉన్నాయండి. బాత్రూమ్స్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి. ఒకటి వెస్ట్రన్ ఉంది, అలాగే ఇండియన్ టాయిలెట్ కూడా ఉంది. ఇక రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ షేరింగ్ మాట్లాడుకున్నాం. ఆటో వచ్చేసి ఈచ్ పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారు. మనకి ఇట్లా షేరింగ్ వద్దనుకుంటే ఒక మామూలు ఆటో తీసుకోవచ్చు. వాళ్ళు దానికి తగ్గట్టు అమౌంట్ చెప్తారు. ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసామండి. ఇక్కడ ఇంకా శ్రీశైలంకి వెళ్ళాలి కాబట్టి ఇంక శ్రీశైలం బస్సు రెడీగా ఉంది. ఆయన అడుగుతున్నారు మీరు వెళ్ళాలా శ్రీశైలంకి అనేసి. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము, మాకు అంత ఐడియా లేదు. మేము ఎక్స్ప్రెస్ బస్ ఎక్కామండి. అలా లేకుండా ఆర్డినరీ బస్ ఎక్కండి, అమౌంట్ తక్కువ పడుతుంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మాకు వచ్చేసి 195 రూపీస్ ఛార్జ్ చేశారు. స్పెషల్ బస్ అన్నారు. మాకు ఐడియా లేదు కాబట్టి మేము ఎక్కేసాము. మీరు వెళ్ళే పాటైతే ఈసారి ఆర్డినరీ ఎక్కండి. టైమింగ్ వచ్చేసి సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఉంటుంది అంతే. అంతా ఘాట్ సెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ బస్సెస్ 2 ఒకే విధంగానే వెళ్తాయి. మధ్యలో టిఫిన్ కాపారు, ఇక్కడ టిఫిన్ తినమని. మా పాప ఏదో చెప్తుంది. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయాం. మళ్ళీ 1 అవర్ మామూలు రోడ్డు ఉంటుందండి. ఇంకా పూర్తి 3 అవర్స్ వచ్చేసి ఘాట్ సెక్షన్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. అలా చెట్లు కొమ్మలు అలాగే ఇట్లా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలకి అంత తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బస్సెస్ కూడా మనకి సైడ్ వస్తుంటాయి కదండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. వీలైతే డోర్స్ వేసుకోండి. ఇంకొకటి మెయిన్ వచ్చేసి వామిటింగ్ వచ్చే వాళ్ళు వచ్చేసి నిమ్మకాయ క్యారీ చేయండి, లేకుంటే ఒక కవర్ లాంటిది యూస్ చేయండి. ఇక్కడ మనకు వామిటింగ్ వచ్చేసిందని విండోస్లోంచి పెట్టి వామిటింగ్ చేసుకుంటే సైడ్ మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి, మన తల కొట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే నేను మెయిన్ ఒకటి చూసింది ఏంటంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్లో వచ్చేసి ఆకులు వచ్చేసి ఒక షైనింగ్ వస్తున్నాయండి. మీకు కూడా ఇలా అనిపించిందా? ప్రతి చెట్టుకు అట్లాగే అనిపిస్తుంది నాకు చూడడానికి. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయామండి శ్రీశైలంకి. ఇక్కడ ఇంకా కొన్ని ఉంటాయి కదండి. ఇక్కడ వచ్చేసి శిఖరం అండి. మేము వచ్చేసి స్పర్శదర్శనంకి టికెట్ బుక్ చేసుకున్నాము. 500 రూపీస్ పట్టిందండి. మీరు కూడా అలా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం కూడా ఉంటాయి. మేము ఇక శ్రీశైలం బస్ స్టాండ్లో వచ్చేసి దిగిపోయాము. అక్కడి నుంచి మా రూమ్ దగ్గరే మల్లికార్జున సదన్ బుక్ చేసుకున్నామండి. కానీ మాకు ఐడియా లేదు కాబట్టి షేర్ ఆటో తీసుకున్నాము. ఇక్కడ చాలా బెటర్ అండి ఆటో వాళ్ళు. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ పే చేస్తారు. అలాగే తిరుమలలో అయితే 100 రూపీస్ కంపల్సరీగా ఇవ్వాలి అని అంటారు. అక్కడ పోల్చుకుంటే ఇక్కడ చాలా బెటర్ అనిపించింది. కొన్ని సత్రాలు కూడా ఉన్నాయండి. మనకి అకామిడేషన్తో పాటు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేము దిగిన దాంట్లో అయితే ఫుడ్ అవైలబుల్ లేదు. ఇక్కడ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. 3 బెడ్స్ ఉంటాయి. రెడ్డి సత్రము అలాంటి వాటిలో అయితే ఫుడ్ వాళ్ళు పెడతారు ఆఫ్టర్నూన్ అండ్ నైట్. అలాంటివి బుక్ చేసుకోండి. నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు అలాంటివి బుక్ చేసుకుంటాము. ఇంకా మేము మల్లికార్జున సదన్ లేక వచ్చేసాము. ఇక్కడ మేము బుక్ చేసుకున్న అది టోకెన్ చూపించేస్తే ఇంకా మాకు రూమ్ ఇచ్చేసారు.
మేము 9:30కి వచ్చాము ఇక్కడ, కానీ వాళ్ళు నెక్స్ట్ డే 8:30 వరకే మాకు కీస్ ఇచ్చేయాలని చెప్పారు. కొంచెం ఇదే అనిపించింది. అంటే మనం ఏ టైంకి వెళ్ళిపోతే ఆ టైంకి లాగౌట్ చేయాలి కదండి. సరే ఇంక అవన్నీ అనుకుంటే ఎలా అవుతుందని ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మా రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇచ్చిన రూము చాలా పెద్దగా ఉంది. 3 బెడ్స్ అని చెప్పాను కదా, 3 బెడ్స్ ఉన్నాయి. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఏందన్నా స్టోరేజ్ పెట్టుకోవడానికి అలా చైర్స్ కూడా ఇచ్చారు ఇటుపక్క. మాకు వచ్చేసి 1200 పడింది విత్ జిఎస్టీతో సహా. ఈ రూమ్కి బాల్కనీ కూడా ఇచ్చారు. బాల్కనీ వ్యూ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే చాలా బాగా అనిపించింది. ఈ శ్రీశైలం దర్శనం ఎలా జరిగింది, అలాగే ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా చూడండి.